హాయ్ అండి, మన గార్డెన్లో వంకాయలు వచ్చినాయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయి. మొన్న కోసాం కదా మనం. ఇటువైపు కూడా, ఇక్కడ కూడా ఒక ముక్కాయలు ఉన్నాయి. లేతగా ఉన్నప్పుడే కోసేస్తాను. ఇలా అన్నీ మూడు వచ్చినాయి కాయలు. ఈరోజు కూరకు సరిపోతాయి మనకి. కొంచెం పెరుగుతుంటారు. చూసారా మనకి మొక్క ఎంత హెల్తీగా ఉందో. కాయలు కూడా అట్లానే వచ్చినాయి. రెండు పండినవి మనం ఏంటంటే షాప్లో కొనుక్కొచ్చుకున్నాం అనుకోండి, నానబెట్టుకొని ప్రొద్దున్నే తింటాం కదా. ఇట్లా కాకుండా పచ్చి అనుకో ఎమ్మటే కోసుకొని తినేయచ్చండి. ఇవి కోసినప్పుడు కొంచెం పాలు లాంటివి వస్తాయి. ఇది కొంచెం పండి బాగా పండించాము. ఇదిగోండి తుమ్మి పువ్వులు. మనం ఆ రోజు చెప్పాను కదా మీకు, మా ఫ్రెండ్ పంపించిందని. వాటి పువ్వులు ఇలా ఉంటాయండి, మీకు చూపిస్తాను. ఇది శివుడికి బాగా ఇష్టమని శివుడికి పెడుతూ ఉంటారు. అదే కానీ ఇలా ఉంటుంది. మనం ఇంట్లో శివలింగం ఉందనుకోండి, రోజు చక్కగా ఇంట్లో పూజ చేసుకోవడానికి పనికి వస్తాయి. లేకపోతే గుడికి వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళచ్చు, శివాలయానికి వెళ్ళటం. అవి కొంచెం ఎక్కువ మొక్కలు ఉంటే చాలా పూలు వస్తాయి. మనకు ఒకటే మొక్క కదా, కుండీలో పెట్టాను, ఇంకా వాటికి రాలేదు. కింద పెట్టిన మొక్కకైతే పూలు వచ్చినాయండి.